సెటైరిక్ కలం ఆగిపోయింది. సీనియర్ జర్నలిస్ట్ తమిళ నటుడు చో రామస్వామి కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించారు ప్రముఖులు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడంతో నివాళులర్పించారు ఎంపీలు. తమిళ జర్నలిస్ట్ నటుడు చో రామస్వామి మృతికి సంతాపం ప్రకటించారు ప్రముఖులు. 82 ఏళ్ల రామస్వామి ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చెన్నై గ్రీమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు చో. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామస్వామి మృతి బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రామస్వామి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఇతర తమిళ పార్టీల నేతలు రామస్వామి మృతికి సంతాపం ప్రకటించారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ చో రామస్వామి పార్థివ దేహానికి నివాళులర్పించారు. చో రామస్వామి మృతికి సంతాపం ప్రకటించింది రాజ్యసభ. సభ్యులు నిలబడి నివాళులర్పించారు. చో రామస్వామి గతంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేటెడ్ మెంబర్ గా పనిచేశారు. దీంతో సభ రామస్వామికి సంతాపం ప్రకటించింది. అటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రామస్వామి మృతికి సంతాపం ప్రకటించారు. జర్నలిస్ట్ గా, సినీ నటుడిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన జర్నలిస్టు శ్రీ చో రామస్వామి గారు. అందుకని మా అందరికి కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి పార్టీ అధ్యక్షుడి నుంచి అందరికి కూడా ఎంతో ప్రియపాత్రుడు ఆయన. అలాంటి జాతీయవాది మరణం పట్ల పార్లమెంటరీ పార్టీ కూడా వాళ్ళ సానుభూతి వ్యక్తపరిచింది, సంతాపం తెలిపింది. పొలిటికల్ అనలిస్ట్ గా కంటే పొలిటికల్ సెటైరిస్ట్ గా రామస్వామికి మంచి పేరుంది. 1970లో తుగ్లక్ పత్రికను స్థాపించి ఎక్కువగా సెటైరికల్ న్యూస్ రాసేవారు. పక్షపాత రహిత రాజకీయ విశ్లేషకుడిగా రామస్వామిని పిలిచేవారు. ఇక ఆయన తమిళ సినిమాల్లోనూ నటించారు. దివంగత తమిళనాడు సీఎం జయలలితతో కలిసి 19 సినిమాలకు పనిచేశారు. జయతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. రామస్వామిని గురువుగా భావించేవారు జయ. ఎవ్వరికీ తలవంచని జయలలిత, రామస్వామి దంపతుల ఆశీర్వచనం తీసుకునేవారంటే ఆయన గొప్పతనమేంటో అర్థమవుతోంది. 5 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. నాటకాల్లోనూ నటించడంతో పాటు పుస్తకాలు కూడా రాశారు. 1934 అక్టోబర్ 5న చెన్నైలోని మైలాపూర్లో జన్మించిన రామస్వామి తెలుగు నటి రమ్యకృష్ణకు స్వయానా మేనమామ.